బ్రేకింగ్ న్యూస్ దేశ రాజకీయ స్థితిగతులను మార్చే కీలక బిల్లులు ఇవాళ పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. 3 రోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో ఎగ్జాక్ట్గా ఏం జరగబోతోంది, కేంద్రం ఏ బిల్లులను తెరపైకి తీసుకొస్తోంది అన్నది కీలకంగా మారింది. ఇందులో మొదటిది 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. లోక్సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచేలా ఈ సవరణ బిల్లు తీసుకొచ్చారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82లను సవరించడం ద్వారా 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన కోసం ఆగకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇక రెండవది డీలిమిటేషన్ బిల్లు. కొత్త నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయడం, కొత్త సీట్ల పెంపుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయడం ఈ బిల్లు లక్ష్యం. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ ప్రక్రియను చేపట్టేలా ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక మూడవది మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు. 2023లో తీసుకొచ్చిన నారీ శక్తివందన్ అధినియం బిల్లుకు సవరణలు చేయబోతున్నారు. గతంలో ఈ మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమలు చేయాలని నిర్ణయించారు. కానీ అప్పుడే ఆ ప్రక్రియను పూర్తి చేసి 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే 33% సీట్లను మహిళలకు కేటాయించేలా చట్టపరమైన మార్పులు చేయనున్నారు. మరో బిల్లు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు. కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలలో కూడా సీట్ల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక మార్పుల కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ సమావేశాలు చాలా కీలకం కావడంతో అన్ని పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి.